TFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఈ వారంలో మనకి గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ముఖ్యంగా ఈ యొక్క కుజుడు వృషభ రాశిలో, ఆ కుజుడు వృషభ రాశి నుంచి 2 ఆగస్టు తర్వాత మిథున రాశిలోకి మారుతాడు. ఇది ఒకటే మార్పు, మిగతావన్నీ కూడా ఈ వారంలో అలాగే ఉంటాయన్నమాట. ఇక మరొకటి ఏంటంటే శుక్రుడు కూడా సింహరాశి నుంచి మనకి కన్యా రాశిలోకి వస్తాడు. మిగతావన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ బుధుడు మిథున రాశి, గురుడు రవి ఇద్దరు కూడా కర్కాటక రాశి, కేతు శుక్రులు ఇద్దరు కూడా సింహరాశి, శని వక్రించి మీనరాశి, రాహువు కుంభరాశి. ఈ గ్రహ స్థితిగతుల వల్ల ద్వాదశ రాశుల వారికి విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. మేషరాశి, ఈ రాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది. మరి మొదట 5 రోజులు కూడా ఇన్కమ్ అనేటటువంటిది బ్రహ్మాండంగా మనకి పెరుగుతున్నప్పటికీ కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇక 2 ఆగస్టు 2026 సంవత్సరం తర్వాత మీకు ధనం, భూమికి సంబంధించినటువంటి డబ్బు పెరగడానికి అవకాశం ఉంటుంది. మీ సోదరులు డెవలప్మెంట్ అనేటటువంటిది బాగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఏలినాటి శని కాబట్టి ఈ యొక్క చెస్ట్ పెయిన్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ట్యాబ్లెట్లు, మెడికేషన్ అవి చూసుకోండి. అలాగే బద్ధకంగా ఉండడము, నిద్రించడము, ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కొద్దిగా నష్టం కలగడము ఇలాంటివి ఉంటాయి. అయితే మిగతా ఈ కిరాణా షాపు, హోల్సేల్ బట్టల వ్యాపారాలు, హాస్టల్స్, చిల్లర సామాన్ అమ్మడము, ఇవన్నీ కూడా ఏవైతే బేగం బజార్లో హోల్సేల్ ఇవన్నీ ఉంటాయో వ్యాపారాలు, అవన్నీ కూడా బ్రహ్మాండంగా సాగడం జరుగుతాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుతున్నటువంటి వాళ్ళ పనులు కొంచెం లేటుగా ఉంటాయి, కానీ ప్రాజెక్ట్స్ అనేటటువంటి వస్తాయి. లే ఆఫ్ల వల్ల ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, ఇతర ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారంలో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీ సోదరులు బాగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క భార్య నుంచి లేదా ఇతర స్త్రీల నుంచి కొంచెం మనశ్శాంతి లోపము అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క పిల్లల నుంచి కూడా మనకి ఈ కొంచెం అధికమైనటువంటి టెన్షన్ ఉంటుంది. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలి. కొల్హాపూర్ వెళ్ళి మహాలక్ష్మి అమ్మవారి దర్శనము, అదేవిధంగా ఇంట్లో మహాలక్ష్మి ఆరాధన చేసుకోవాలా, గణపతి ఆరాధన, మేడి చెట్టుని ఇంట్లో మరి జాగ్రత్తగా పెంచుకోవాలి. నీళ్లు వేసి తులసి చెట్టుకి వేసినట్టుగా వేసుకొని మేడి చెట్టుకు చేస్తే సరిపోతుంది. శుభమస్తు.